గోదావరి ఏలేరు జలాలను అనుసంధానం చేసే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఈ నెల 5న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం బహిరంగ సభ నిర్వహించే ప్రాంగణం, హెలిప్యాడ్, పైలాన్ నిర్మాణ ప్రాంతాలను పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, పోలవరం ఇరిగేషన్ అధికారి సుగుణాకర్ రావు, ఆర్డీఓ అంబేద్కర్, పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఎం పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి 1680 కోట్లు మంజూరైందని, పిఠాపురంలోనే సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. దగ్గర నుంచి నడిచి వచ్చేస్తారు. చాలా దూరం అన్నమాట. అలా కాదు సార్, ఎందుకంటే సార్ ఏలేరు ఆయకట్టు కింద ఉన్న 5 నియోజకవర్గాలకి పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఇచ్చి ఏలేరు గోదావరి ఏలేరు అనుసంధానం చేస్తున్నారు. దానికి సంబంధించి 5వ తారీఖు నాడు పిఠాపురంలో మరి పెద్ద బహిరంగ సభ, అదేవిధంగా రైతులతోటి ఇక్కడి నుంచే మరి పురుషోత్తపట్నం శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఈ బెనిఫిట్స్, ఎర్లీ బెనిఫిట్స్ ఇచ్చే ఉద్దేశంలో భాగంగా 10 పంపులు 350 క్యూసిక్స్ కెపాసిటీ చొప్పున ఈచ్ పంప్ కెపాసిటీ అది. అలా 3500 క్యూసిక్స్ పురుషోత్తపట్నం దగ్గర పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో పంప్ చేసేసి, అక్కడి నుంచి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఒక రెగ్యులేటర్ కట్టేసి, అక్కడి నుంచి ఒక 1000 క్యూసిక్స్ ఏలేరు ఆయకట్ సిస్టంలో ఉన్న ఏలేరు కెనాల్ సిస్టము, అలాగే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ టైలెంట్ సిస్టమ్ కలిపి సుమారు 80,000 ఎకరాల ఆయకట్ స్టెబిలైజ్ చేయడంతో పాటు 2 పంటలకి సరిపడేటట్టుగా ఏలేరు రిజర్వాయర్ని మన బ్యాలెన్స్ రిజర్వాయర్ కింద ఉంచాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం.